హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సునీత పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చింది. ఆమెకు ఈ పెళ్లి అస్సలిష్టం లేదు. కారణం రెండో పెళ్లివాడినిచ్చి పెళ్లి చేశారు అని. సునీతని బలవంతం చేసి ఈ పెళ్లి జరిపించారు. అమ్మా నాన్న లేరు అని అన్నయ్య వదిన ఆమెకి ఈ సంబంధం రావడంతో పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు వాళ్ళు. అందుకే వచ్చేటప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు సునీత కళ్ళలో నుండి. అయిష్టంగానే అత్తగారింట్లో కాలు పెట్టింది. ముందుగా పూజా రూంలోకి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కళ్ళు తెరిచి అమ్మవారి ఫోటో చూసింది. అమ్మవారి గుండెల్లో ఒక చిన్న పాప రూపం కనబడింది. సునీతకి వెంటనే నవ్వు వచ్చింది. ఆమె బాధంతా తీరినట్లు అనిపించింది. ఆమె నవ్వుతూ వెనక్కి తిరిగింది. మా అత్తగారి చేతిలో ఇందాక అమ్మవారి గుండెల్లో చూసిన ఆ పాప కనపడింది. 3 నెలల పాప తను. నన్ను చూసి నవ్వి కేరింతలు కొడుతుంది. నేను వెంటనే ఆ పాపను తీసుకుందాము అని చేతులు ముందుకు చాచాను. తీసుకోమ్మా సునీత, ఇక మీదట ఈ పాప నీ పాపే అని అంటూ నా చేతిలో పెట్టారు అత్తయ్య. పాప పేరు ఏంటి అని అడిగాను. పాపకి ఇంకా పేరు పెట్టలేదు అని అత్తగారు చెప్పారు. పాపని నా దగ్గరే పెట్టుకున్నాను. నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ పాపతోనే టైం కూడా గడిపాను. ఆ రోజు మాకు ఫస్ట్ నైట్ ఎలా తప్పించుకోవాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. రాత్రి నన్ను రెడీ చేసి రూమ్లోనే ఉండు అని అన్నారు. పాపనివ్వమని అంటే నేను ఇవ్వను అని చెప్పి నా దగ్గరే ఉంటుంది అని చెప్పాను. కానీ అత్తగారు వినలేదు. పాపని తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. కాసేపటికి మా వారు వచ్చారు. ఆయన వచ్చేసరికి నేను లైట్ ఆఫ్ చేసి నిద్ర వస్తున్నట్టు నటించాను. ఆయన లైట్ వేసి నన్ను చూసి మళ్ళీ లైట్ ఆఫ్ చేసి వచ్చి మంచం పైన పడుకున్నారు. నన్ను పిలిచారు కూడా, కానీ నేను పలకలేదు. చేసేదేమీ లేక ఆయన కూడా పడుకున్నారు. మా ఇంట్లో అత్తయ్య, మామయ్య, మరిది శ్రీను, మరదళ్ళిద్దరున్నారు. మా వారి పేరు కృష్ణ. మరదళ్ళిద్దరూ చదువుకుంటూ ఉన్నారు. మరిది జాబ్ చేస్తున్నారు. అందరూ ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లో ఉండేది నేను, అత్తయ్య, పాప ఉంటాము. పాప పనులు అన్నీ నేనే చేస్తున్నాను. పాపను వదిలి ఉండాలి అనిపించట్లేదు నాకు. మా వారు నాతో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2 రోజుల తర్వాత పాపకి నామకరణం చేద్దామా అని అత్తయ్య గారు నన్ను అడిగారు. తప్పకుండా అత్తయ్య అని అన్నాను నేను. సరే అయితే మరి నేను పంతులు గారితో మాట్లాడి మంచి రోజు కనుక్కుంటాను. నువ్వు వెళ్ళి పాప కోసం బట్టలు తీసుకొనిరా అని చెప్పారు అత్తయ్య. అత్తయ్య, అలానే ఒక ఉయ్యల కూడా కొందామా అని అన్నాను నేను. ఇంట్లో చెక్క ఉయ్య ఉందమ్మా, దాంట్లోనే వేద్దాం అని అన్నారు ఆమె. సరే అన్నాను. సునీత, నేను ఒకటి అడగనా అని అడిగారు ఆమె. చెప్పండి అత్తయ్య అని అన్నాను నేను. నీకు అభ్యంతరం లేకపోతే పంతులు గారిని పిలిచి దత్తత పూజ జరిపించమని అడుగుతాను అని అంది ఆమె. దేనికి అత్తయ్య, పాప నా కూతురే కదా అని అన్నాను నేను. అవును, కానీ దత్తత పూజ చేసిన తర్వాత నిన్ను సవతల్లివి అని ఎవ్వరూ అనుకోరు. నీకు కూడా నా కూతురి అని ధైర్యం ఉంటుంది అని అన్నారు ఆమె. నాకు కూడా ఎందుకో ఈ విషయం బాగా నచ్చింది. సరే అన్నాను. కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లిని అవుతాను అనుకున్నాను. అందరం కలిసి పాప కోసం ఓ పేరు ఆలోచించడం మొదలుపెట్టాము. నాకు అనురాధ అనే పేరు నచ్చి ప్రస్తావించాను. నీ కూతురు, నీ ఇష్టం అని అందరూ సరే అన్నారు. ఓ శుభముహూర్తాన ఇంట్లో హోమం పెట్టి దత్తత పూజ చేసి సాయంత్రం నామకరణ మహోత్సవం చాలా గ్రాండ్గా చేశాము. మా వారికి నాపై కోపం వస్తుంది అని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నాకు కోపం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మాట్లాడాలి అంటే చాలా భయంగా ఉంది. మెల్లిగా ఆయనకి ఏం కావాలో చూడటం మొదలుపెట్టాను. ఆయన నాతో మాట్లాడాలి అంటే మాత్రం తుర్రుమని పారిపోయేదాన్ని. ఒక నెల రోజుల తర్వాత ఆదివారం రోజు ఉదయం అత్తయ్య, మామయ్య పెళ్లికని వెళ్లారు. ఆదివారం అవడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. వంట చేయడానికి ఆడవాళ్ళమందరము బిజీగా ఉన్నాము.
మరిది వచ్చి సినిమాకు వెళ్దాం రండి అని అంటూ మరదళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో నేను ఆయన అనూనే ఉన్నాము. అనూకి పాలు పట్టించి నిద్రపుచ్చేసి వంటింట్లోకి వెళ్ళాను. వెజిటబుల్స్ కట్ చేసి ఉండటంతో చకచకా వంట పూర్తి చేశాను. ఆయన పాపతో రూమ్లో ఉన్నారు అని నేను హాల్లో టీవీ పెట్టుకొని సోఫా కానుకొని కూర్చున్నాను. ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నారు. నాకు భయమేసింది. కాసేపు నన్నే గమనించి వచ్చి నాకు దగ్గరగా జరిగి కూర్చున్నారు. నేను వెంటనే దూరంగా జరిగాను. ఆయన నా చెయ్యి పట్టుకున్నారు. నేను వెంటనే వదిలించుకోవడం, పాప ఏడవడం జరిగాయి. నేను చటుక్కున లేచి అనూ దగ్గరికి వెళ్ళాను. అనూని ఎత్తుకొని మళ్ళీ నిద్రపుచ్చాను. అనూ పడుకోగానే ఈసారి నా చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకున్నారు. ఆయన అలా పట్టుకునేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. అది చూసి ఆయన చాలా కంగారు పడ్డారు. కానీ ఆయన కోపం మాత్రం తగ్గనే లేదు. నన్ను తీసుకొని హాల్లోకి తీసుకుని వచ్చారు. నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా అని ఆయన అడిగే ఒకే ఒక ప్రశ్నకి నాకు భూకంపం వచ్చినట్లయింది. నేను గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. నోరు తెరిచి ఏదైనా చెప్పు, అసలు నీ మనసులో ఏముందో, ఇలా ఇంకా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు అని అడిగారు ఆయన. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. చూడు, నువ్వు అనూతో బాగుంటున్నావు. అమ్మా నాన్న తమ్ముడు చెల్లెళ్ళతో కూడా చాలా సంతోషంగా ఉంటున్నావు. నన్ను చూడగానే నువ్వు మొహం చాటేస్తున్నావు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని కూడా నీకు లేనేలేదు అని అన్నారాయన. అవును కదా, నేను చేసిన పనికి నాకే సిగ్గు అనిపించింది. నీకు నేను ఇష్టం లేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నారాయన. ఐఎమ్ సారీ అండి, తప్పంతా నాదే. నా కోపం అస్సలు మీ పైన కాదండి, మా వాళ్లపైనే. నన్ను బలవంతంగా మీతో ఈ పెళ్లికి ఒప్పించారు. కానీ అనూను చూడగానే నా కోపం మొత్తం పోయింది. అనూ లేకుండా నేను అస్సలు ఉండలేనండి, ప్లీజ్ అని ఆయన కాళ్లపై పడి పెద్దగా ఏడ్చేశాను. ఈ పెళ్లి ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టేశాను. కానీ పోను పోను మీరేంటో నేను తెలుసుకున్నాను. మీరంటే గౌరవం ఉంది కానీ అంటూ ఆపేశాను. కానీ ఏంటి అని అడిగారు ఆయన. మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తుంది అని అన్నాను నేను. ఏంటి అని గట్టిగా అన్నారు. మీకు ఆల్రెడీ పెళ్ళయింది. మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు భయమేస్తుంది అని మెల్లిగా నసిగాను. సునీత అంటూ నా ముందుకు వచ్చి నిలబడ్డారు. నేను తలెత్తలేదు. ప్లీజ్ నన్ను చూడు అని అన్నారాయన. నేను తలెత్తి చూశాను. ఆయన్ని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. ఒకరి ఊపిరి ఇంకొకరు తెలిసే అంత దగ్గరగా ఉన్నాము. నన్ను చూస్తే రౌడీలా ఉన్నానా అని అడిగారు ఆయన సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ. విశాలమైన నుదురు, విశాలమైన కళ్ళు, సన్నని ముక్కు. అబ్బా ఎంత అందంగా ఉన్నారు అని మనసులో అనుకున్నాను. నిన్నే అని అన్నారాయన. లేదు అని సిగ్గుపడుతూ తలదించుకున్నాను నేను. మరి ఎందుకు భయం అని అడిగారాయన. నేను తలెత్తలేదు. ఇదంతా సిగ్గే అని అన్నారాయన. ఇలా చూడు అంటూ నా చిన్ని పైకెత్తారు. నాకు నువ్వు నచ్చావు సునీత. నీతో జీవితం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నీకిష్టమైతేనే అని అన్నారాయన. నాకు ఇష్టమే అని అన్నాను. నన్ను తన గుండెలు గట్టిగా హత్తుకున్నారు. ఆ రోజు నుండి ఒకరిని ఒకరం తెలుసుకుంటూ అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టాము. ఆయనకి నాతో బయటికి వెళ్ళాలి అని కోరిక కలిగి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే, దానికి మమ్మల్ని అడగడం దేనికిరా, మీ ఇష్టం అని అన్నారు వాళ్ళు. అనూని వదిలి వెళ్ళాలి అంటే నాకు ఇష్టమే లేదు. కానీ అందరూ కలిసి నన్ను ఒప్పించారు. అనూకి ఇబ్బంది అవుతుంది అని నచ్చ చెప్పారు కూడా. హనీమూన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత బాధగా వెళ్తారా అని అన్నారు. 3 రాత్రులు అక్కడే ఉండి ఇంటికి వచ్చాము. అను నా కోసం అన్నట్లుగా గుమ్మం ముందుకు పాక్కుంటూ వచ్చి కూర్చొని అమ్మా అని పిలిచింది. నా పేగులు కదిలినట్లయింది. అను నన్ను అమ్మా అని పిలవగానే నేను ఆనందంతో ఏడ్చేశాను. ముద్రతో ముంచెత్తేశాను అనుని. అను నాపై బెంగ పెట్టేసుకుంది. ఇంకెప్పుడు అను లేకుండా ఎక్కడికి వెళ్ళను అని నేను డిసైడ్ అయిపోయాను. నాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయింది. అను చాలు, నాకు ఇంకో బేబీ వద్దు అని ఆయనతో నేను డిస్కస్ చేశాను. కానీ దానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళైతే కోప్పడ్డారు. నా ప్రేమ అంతా నా అనుకే అని ఖచ్చితంగా చెప్పేశాను. ఒకరోజు ఆయన నన్ను అనుని గుడికి తీసుకుని వెళ్ళారు. దర్శనం చేసుకొని బయట కూర్చున్నాం మేము.
చూడు సునీత, ఎందుకు పిల్లలు వద్దు అంటున్నావు అని అడిగారాయన. నేను నా నిర్ణయం చెప్పేశాను. ఇంకా ఈ విషయం వదిలేయండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను. సరే, మనం ఎంతకాలం బ్రతుకుంటామో చెప్పు అని అడిగారాయన. ఏమిటా ప్రశ్న అని అన్నాను నేను. ఓ 70 లేకపోతే 80 ఏళ్ళు ఉంటాము, అంతే కదా అని అన్నారాయన. అంతే అన్నాను. ఒకవేళ నాకేమన్నా అయ్యి తొందరగా వెళ్ళిపోతే అని అన్నారు. అవేం మాటలండి అని అన్నాను నేను. చావు పుట్టుకలు మన చేతిలో లేవు కదా అని అన్నారు. అవును అన్నట్లు నేను కూడా తలూపాను. మన తర్వాత మన పిల్లలు అనాథలు అవ్వకూడదు సునీత. అనుకి ఒక తోడు కావాలి కదా. ఒక తోడబుట్టిన వాడు ఉంటే ఆ ధైర్యమే వేరు. అనుకి పుట్టిల్లు ఉండాలి కదా. ఎంతసేపని నీతో ఆడుకుంటుంది చెప్పు. పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు, అలవాట్లు, కోరికలు అన్నీ మారుతూ ఉంటాయి అని చెప్పారాయన. ఆయన చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది అనిపించింది. సరే, ఈ బేబీని ఉంచుకుంటున్నాను అని చెప్పాను. నీకో విషయం చెప్పనా? నీకో బిడ్డ పుట్టినంత మాత్రాన అను పైన ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గదు. నీపై నాకు ఆ నమ్మకం ఉంది సునీత. అమ్మ అవ్వటం ఒక అదృష్టం. మరి ఎలాంటి తప్పు ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ఈ ప్రెగ్నెన్సీని ఆనందించు అని అన్నారాయన. సరే అండి, ఒక మహాపాపం చేయకుండా నన్ను కాపాడారు మీరు అని అన్నాను నేను. సునీత, నేను అను వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేనేమీ ఎంజాయ్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటాను అని అన్నారాయన. నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది. ఐఆమ్ రియల్లీ సారీ అండి, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అని చెప్పాను నేను. నాకు అబ్బాయి పుట్టాడు. వాడి పేరు కరణ్. మరదళ్ళ పెళ్ళిళ్ళు చేసి మరిదిగారికి కూడా పెళ్లి చేసేసాము. మరిదికి కూడా 2 పిల్లలు. పిల్లల ఆటల పాటలతో ఇల్లు సందడిగా ఉండేది. అనుకి పెళ్లి ఈడు వచ్చింది. ఒక మంచి సంబంధం చూసి నిశ్చయించేశాం మేము. అనుని పెళ్లి కూతుర్ని చేసే రోజు ఎవరో పెద్దావిడ అను కన్న తల్లిని నేను కాదు అనే విషయం అను ముందర నోరు జారిపోయింది. ఆ రోజు అను డోర్ లాక్ చేసుకొని ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. పెళ్లి హడావిడి కాస్త చతికిల పడిపోయాయి. అనుకి చెబుదాము అని ఆయన ఒకసారి నన్ను అడిగారు కూడా, కానీ నేను ఒప్పుకోలేదు. తనకి నిజం తెలిస్తే నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుందో లేదో అని నేను భయపడ్డాను. అను జీవితంలో అతి ముఖ్యమైన రోజులివి. తనేమో బాధపడుతూనే ఉంది. నాకు అనుని ఫేస్ చేసే ధైర్యం లేక నేను నా రూమ్లోనే ఉండిపోయాను. రా సునీత, మాకెవ్వరికీ మాట వినటం లేదు. అనుకి ఈ టైంలో నువ్వు కావాలి, నువ్వే తనకు అర్థమయ్యేలా చెప్పగలవు అని నన్ను చేయి పెట్టుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు అనుకి నేను వాళ్ళ అమ్మని కాదు అని తెలిసాక నా మాట వింటుందా, అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనే అనుమానాలతో అను రూమ్ దగ్గరికి చేరాను. అను, ఒక్కసారి డోర్ తెరువమ్మా ప్లీజ్ అని ఎంతో రిక్వెస్ట్ చేస్తే గాని డోర్ తీయలేదాను. ఏడ్చి ఏడ్చి మొహం కందిపోయింది. ఏంటి బంగారం, ఇంత ముఖ్యమైన రోజుని ఇలా ఏడ్చి పాడు చేసుకుంటావా అని అడిగాను నేను. అమ్మా, నేను నీ కూతుర్ని కాదా అంటూ నన్ను వాటేసుకొని ఏడుస్తూనే ఉంది అను. నాకు ఏడుపు ఆగటమే లేదు. అంటేనే అమ్మ అంట. నేను మీ అమ్మని కాదు, నిన్ను ప్రేమగా పెంచుకున్నాను, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నాను నేను. మీ నాన్నని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న అంటే కూడా నాకు అస్సలు ఇష్టమే లేదు. కానీ నిన్ను చూశాకే, నిన్ను ఈ చేతుల్లోకి తీసుకున్నాక ఈ ఇంటి మీద నాకు మమకారం కలిగింది. ఈ ఇల్లు నాదయ్యింది. మీ నాన్న నేను కూడా ఒకటయ్యాము. మొదటిసారి అమ్మా అని నువ్వు పిలిచినప్పుడు నా పేగులు కదిలాయి. ఆ రోజు మర్చిపోయాను నేను నిన్ను కనలేదు అని. అమ్మా, నువ్వు నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసమ్మా, కానీ నేను నీ కడుపులో పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నేనెప్పుడు అలా అనుకోలేదురా. నువ్వు నా కూతురివే. ఎవరు ఏమన్నా సరే నువ్వే నా కూతురివి. ఇది ఎవ్వరూ మార్చలేరు. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటం అవసరమా చెప్పు అని అంటూ అను కళ్ళు తుడిచాను. ఈ పెళ్లిని ఎంజాయ్ చెయ్యమ్మా అని చెప్పి అనుని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి మొహం కడిగించి ముందు భోజనం తినిపించాను. ఆ రాత్రంతా నా ఒడిలోనే పడుకుంది అను. నువ్వే నా ప్రాణం అంటూ అనుని ముద్దు పెట్టుకున్నాను. మరుసటి రోజు
అంగరంగ వైభవంగా అను వివాహం జరిగింది. కూతుర్ని చూసుకొని మేమిద్దరం సంతోషపడ్డాము. మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. ఇది అంతా చూసి సునీత కళ్ళల్లో ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.